ఓలే వస్తా ఉంటాయి, పోతా ఉంటాయిలే అనుకునేదాన్ని. ఓకే. అవునండి. ఇగ వీళ్ళు గూడా తీసుకున్నారు. తర్వాత నాకు గూడా బ్యాక్ పెయిను, మెడ నొప్పి ఈ అంతా సఫర్ ఇదంతా మొత్తం ఒళ్ళు నొప్పులు ఇదే ఒకలాంటి ఎర్లీ మార్నింగ్ లేసి చెయ్యి పట్టుకొనే కూర్చునేదాన్ని. ఇంకా నొప్పి, నొప్పి, నొప్పి అని. సరే ఓకే. చూద్దాం, సరే చూద్దాము ఇంకా ఇదొకటి చూద్దాంలే అనేసి బ్యాక్ పెయిన్‌కైతే సార్ నేను స్పెషలిస్టు ఉన్నాడనమాట చైతన్యపూర్‌లో. మస్తాన్ రెడ్డి డాక్టర్ ఆయన. ఓకే. అక్కడ 40,000 పోసాను సార్ నేను. ఆ! ఓకే. ఎంఆర్‌ఐ ఓకే. స్కానింగ్‌కు 10,000 మందులకు 30,000 ఇది ఇది కంపల్సరీ అబద్ధం ఏం లేదు. ఇది నిజం సార్. నా పాపని తీసుకొని ఓకే. ఎళ్ళేదాన్ని నేను ఓపిక లేక. ఓకే. అసలు నడిచేదాన్నే కాదు సార్ బ్యాక్ పెయిన్‌తోని. కాలు గూడా వాపొచ్చేది. ఓకే ఆ! మేడం. వీళ్ళ రూపున నేను తీసుకున్నాను. ఒక ఇప్పుడు ఎంత 6 మంతు అయింది. కానీ చాలా నేను నా పనులు నేను జేసుకోగలుగుతున్నాను సార్. నేను రొట్టెలు జేసుకోగలుగుతున్నాను, ఇల్లు ఊడ్చుకోగలుగుతున్నాను. మా ఇల్లు చాలా పెద్దది సార్. యెస్ మేడం. అంతా యెస్. తుడుచుకుంటున్నాను. అన్ని పనులు జేసుకుంటున్నాను. పాపలిద్దరు డెలివరీ గూడా అయిపోయింది. కానీ అప్పుడు ఇది నాకు లేదు సార్. ఇంకా బావుండేదేమో అప్పుడుంటే. కానీ ఇప్పుడు గూడా మా పాపలు చిన్న పిల్లలని తీసుకొనొస్తున్నారు. వాళ్ళకి గూడా పని చెప్పకుండా నేనే చేసి పెడుతున్నాను పిల్లలకి, ఆళ్ళ పిల్లలకి. హ్మ్. నాకైతే బావుంది సార్. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి ఉన్నారు. మీరు గూడా తీసుకోండి పర్వాలేదు. అది అంటే అయినా గూడా కొంచెం కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాడు. ఏజ్ అయితుంది గదా! కొంచెం అట్లా అవునవును. అనుకున్నాం గానీ, ఇది తీసుకుంటే ఇంకా కొంచెం యాక్టివ్ అయితావు గదా! మరి బావుంటేనే బావుంటది గదా! అవును మేడం. అవును మేడం. ఆ! మరి అట్లా అనేసి ఆయన గూడా తీసుకున్నారు. ఇగ నాకు మాత్రం చాలా ఫీర్‌గా పర్వాలేదు సార్. మా రెంట్‌కున్నోళ్ళు అటు ఇటు తిరిగే ఉన్నారు. "ఏంది ఇంత పరిగెత్తుతున్నావు? ఇంత యాక్టున్నావు ఏం తింటున్నావు?" అని అదే. అంటున్నారు సార్. ఆ! పైకెక్కుతున్నా, దిగుతున్నా ఎన్నో సార్లు ఎక్కుతున్నా, దిగుతున్నా. అప్పుడు ఒకసారి దిగాలంటే అమ్మయ్యో! అనేదాన్ని. అదే. అదే. ఆ! ఇగ ఏం మ్యాజిక్కో, ఏం సంగతో నాకైతే తెలీదు గానీ, నేను మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. యాక్ట్‌గా ఉన్నాను. మా సార్ గూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. అడుగుతా ఉన్నాను నేను ఎట్లా ఉంది? ఎట్లా ఉందని? అంటే పర్వాలేదు కొంచెం పెయిన్ బోయింది. ఆయన నిద్ర బాగబోతున్నాడంట. సూపర్ మేడం. సూపర్. ఆ! అసలు 5:30కి లేసి కూర్చుంటాడు. 7కి లేస్తున్నాడు. గ్రేట్. 7:30 మంచి నిద్ర వస్తుందన్నమాట. వస్తుంది. కొంచెం సార్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు పర్వాలేదు మేడం. సార్. ఇంప్రూవ్ అయ్యాడు. అంత మధ్యలో చాలా సఫర్ అయ్యిండు ఆయన గూడా కొంచెం. ఓకే. అదేంటంటే ఇది ఇక్కడ ఏదో వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎక్స్‌రే తీపిచ్చాం. కొంచెం ప్రాబ్లమ్ ఉండే. ఇగ ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాడు మామూలుగానే బండేసుకొని. సూపర్. ఇగ సూపర్.